హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చిల్లు సంచి. రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. కృష్ణాపురం గ్రామంలో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన అక్కడ ఒక గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేస్తూ ఉండేవాడు. పిల్లలకు విద్య బోధించటమే తన జీవిత లక్ష్యంగా భావించిన ఆయన బోధనా పద్ధతి చాలా సరళతరంగా ఉండేది. ఏనాడు ఆయన విద్యార్థులను కఠిన సాధనలకు లోను చేసేవాడు కాదు. ఒకనాడు దూర గ్రామం నుంచి ఒక రైతు దిలీపుడనే తన 14 ఏళ్ల కొడుకుని రామశర్మ వద్దకు తీసుకుని వచ్చాడు. రామశర్మ వాడికి ఏవేవో చిన్న పరీక్షలు పెట్టి పాఠశాలలో చేర్చుకున్నాడు. కొద్ది రోజులు గడిచేసరికి దిలీపుడు ప్రవర్తన మిగతా వాళ్లకన్నా భిన్నంగా ఉండటము రామశర్మ గుర్తించాడు. వాడు తరగతిలో పాఠాలు శ్రద్ధగా వినేవాడు కాదు. తరచూ పాఠ్యపుస్తకాలు పోగొట్టుకునేవాడు. వ్యాయామశాల వైపు తొంగి కూడా చూసేవాడు కాదు. భోజనశాలకు మాత్రము తక్కిన వాళ్ళకంటే ముందుగా హాజరైతూ ఉండేవాడు. ఆ కారణంగా సంవత్సరం తిరిగేసరికి బాగా ఒళ్ళు చేసి బొద్దుగా తయారయ్యాడే గాని వాడిలో బుద్ధి మాత్రము లవలేశం కూడా పెరగలేదు. దిలీపుడిలోని ఈ అవలక్షణాలన్నింటినీ తన సౌమ్య ధోరణితో అనేక విధాలుగా మందలించి చూసి చివరికి వాణ్ణి బాగుచేయటం తన వల్ల కాని పని అనే నిర్ణయానికి వచ్చాడు రామశర్మ. ఈ పరిస్థితుల్లో పొరుగు గ్రామమైన రామాపురంలో ఉంటున్న పెద్ద గురువు ఒక ఆయన రామశర్మను చూడవచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక రామశర్మ పెద్ద గురువుతో దిలీపుడి గురించి చెప్పి, వీడికి విద్య నేర్పడం నా వల్ల సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు అన్నాడు. అంతా శ్రద్ధగా విన్న పెద్ద గురువు, ఇలాంటి వాళ్ళని లోక సామాన్యమైన చిన్న చిన్న ఉపాయాలతో తప్పకుండా మార్చవచ్చు. ముందుగా వాడిలో ఉన్న లోపాలేమిటో వాడే స్వబుద్ధితో తెలుసుకునేలా ప్రయత్నం చేయాలి. అది అంతగా ఫలించినప్పుడు వాడి ప్రవర్తనలోని అసహజత్వాన్ని మనమే వివరించాలి. ఏది ఏమైనా కొందరి విషయంలో గ్రంథ విద్యతో పాటు అనుభవ విద్య కూడా అవసరమవుతుంది అని ఏం చేయాలో రామశర్మకు చెప్పి తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ మర్నాడు రామశర్మ దిలీపుణ్ణి పిలిచి, నిన్న మన పాఠశాలకు వచ్చిన పెద్ద గురువు గారిని చూసావు కదా? ఆయన గ్రామము రామాపురం. ఒక ఆమడ కన్నా ఎక్కువ దూరం ఉండదు. మన పాఠశాలలో లేని కొన్ని శాస్త్ర గ్రంథాలు ఆయన వద్ద ఉన్నాయట. నువ్వు వెళ్ళి తీసుకుని రావాలి. అక్కడికి కాలినడకన పోయి రావచ్చు. ఇకపోతే నీకు దారిలో తిండి ఖర్చులకు గాను కావలసిన డబ్బు ఈ సంచిలో ఉన్నది అంటూ దిలీపుడి చేతికి ఒక సంచి అందించాడు. రామశర్మ తనకు పురమాయించిన పనికి దిలీపుడు తెగ పొంగిపోయాడు. వాడు మారు మాట్లాడకుండా సంచి భుజాన వేసుకొని కూని రాగాలు తీస్తూ రామాపురానికి బయలుదేరాడు. వాడు వెళుతున్న దారిలో ఒకచోట సంత జరుగుతున్నది. అక్కడ వాడికి కొన్ని తినుబండారాల అంగళ్ళు కనిపించినాయి. వాడు ఒక అంగడి దగ్గరికి వెళ్ళి నిలబడి గురువుగారిచ్చిన డబ్బు తీద్దామని సంచిలోకి చేయి పెట్టాడు. అంతే, వాడి గుండె గుబైలుమన్నది. సంచికి పెద్ద చిల్లు తప్ప అందులో చిల్లు గవ్వ కూడా లేదు. అంగడి దగ్గర ఉన్న వాళ్ళలో ఒకడు దిలీపుడి అవస్థ గమనించి, ఆ డబ్బేదో నువ్వు వచ్చిన దారిలో పడిపోయి ఉంటుంది, వెనక్కి వెళ్ళి వెతికి చూడు అని సలహా ఇచ్చాడు. ఆ సలహా దిలీపుడికి ఏమాత్రమూ రుచించలేదు. వాడిది అసలే స్థూలకాయం. మరీ తప్పనిసరి అయితే తప్ప వాడు ఏమాత్రమూ శరీర శ్రమను ఓర్చలేడు. వాడు చాలా దిగులుగా సంత ప్రాంతాన్ని దాటి మెల్లగా మరికొంత దూరం పోయేసరికి ఒక బిచ్చగాడు ఎదురుపడి, అయ్యా ఆకలి, ఏదైనా ధర్మం చేయండి అంటూ చేయి చాచాడు. దిలీపుడు విసుక్కుంటూ తన దగ్గర ఏమీ లేదని చెప్పినా వాడు వదలక అతడి వెంట కొంత దూరం నడిచి ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణము పక్క ఉన్న చెట్ల గుంపులో నుంచి ఒక దృఢకాయుడు దిలీపుడు ముందుకు వచ్చి, ఆ సంచిలో ఉన్నదంతా ముందు బయటికి తీయి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. దిలీపుడు వణికిపోతూ, అయ్యా సంచిలో ఏమీ లేదు, ఇది చిల్లు సంచి అంటూ దొంగకు చూపించాడు. దొంగ పకాలను నవ్వి, ఆహా, చిల్లు సంచి భుజాన వేసుకుని బయలుదేరావన్నమాట, మహా తెలివైన వాడివి అంటూ తిరిగి చెట్ల గుంపులోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి దిలీపుడు రామాపురం చేరి
పెద్ద గురువు గారింటికి వెళ్ళాడు. ఆయన దిలీపుడు కోసమే ఎదురు చూస్తున్నట్లు ఇంటి ముఖద్వారం దగ్గరే నిలబడి ఉన్నాడు. దిలీపుడు తనను సమీపించగానే ఆయన వాణ్ణి ఒకసారి పరీక్షగా చూసి, బాగా అలసిపోయినట్లున్నావు, ముందు ఏదైనా కాస్త తిని సేద తీరు అన్నాడు ఆదరంగా. ఆ మాటలతో దిలీపుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ తాను రామాపురం వస్తూ దారిలో ఎదుర్కొన్న చిక్కులన్నీ చెప్పి, వీటన్నిటికీ మూల కారణం ఈ చిల్లు సంచి అంటూ పెద్ద గురువుకు సంచి చూపించాడు. పెద్ద గురువు ఆప్యాయంగా వాడి భుజం తట్టి, ఒరే దిలీపు, మీ గురువుగారు కావాలని ఈ చిల్లు సంచి ఇచ్చాడనుకోను. ఏమైనా అందులో డబ్బున్నదని ఆయన చెప్పాడు గనక సంచిని ఒకసారి ఎలా ఉన్నది నువ్వు బయలుదేరినప్పుడే చూసుకుంటే సరిపోయేది. ఒకవేళ ఆయన సంచిలో ఉంచిన డబ్బు చిల్లు కారణంగా దారిలో ఎక్కడో పడిపోయి ఉండవచ్చు. వెనక్కి వెళ్ళి వెతక్కుపోయావా అన్నాడు. అనుకున్నాను గురువుగారు, ఒక అతను అలా చేయమని కూడా చెప్పాడు. కానీ అలవాటు లేని దూరపు నడక వలన అప్పటికే కాస్త ఆయాసం మొదలైంది. అందువల్ల తిరిగి వెళ్ళలేకపోయాను అన్నాడు దిలీపుడు విచారంగా. చూశావా, రోజు వ్యాయామశాలకు వెళ్ళి ఎంతో కొంత వ్యాయామం చేస్తే ఆ కొద్దిపాటి నడక్కే ఆయాసం వచ్చేది కాదు. ఇక నుంచి నువ్వు రోజూ వ్యాయామశాలకు వెళుతూ ఉండు అన్నాడు పెద్ద గురువు. అలాగే గురువుగారు, తప్పకుండా వెళ్తాను అన్నాడు దిలీపుడు తల వంచుకొని. మరొక సంగతి అంటూ పెద్ద గురువు వాడికేసి పరీక్షగా చూస్తూ, సంవత్సర కాలము గురుకులంలో ఉన్నా నీకు చదువు గాని అంతో ఇంతో లోకజ్ఞానం గాని అబ్బినట్టు. అది చిల్లు సంచి అని తెలిసాక దాన్ని అవతల పారేసి ఉంటే బిచ్చగాడు దొంగ కారణంగా నీకెలాంటి ఇబ్బంది కలిగేది కాదు, అవునా అని అడిగాడు. అవునన్నట్టు తల ఊపాడు దిలీపుడు. అప్పుడు పెద్ద గురువు వాణ్ణి పక్కన ఉన్న బల్ల మీద కూర్చోమని తను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఒరే, ఈరోజు నీకు ఎదురైన సమస్యలన్నిటికీ అసలు కారణము నీ అమాయకత్వం. గురువు నేర్పే విద్య పట్ల తగినంత శ్రద్ధ చూపటం అలవరుచుకో. నేర్చుకున్న విద్యను సార్థకం చేసుకోవాలన్న తపన నీలో కలగాలి. అప్పుడు జ్ఞానం దానంతట అదే వస్తుంది. తెలుసు గదా, సముద్రం దాటుదామనుకున్న హనుమంతుడికి శ్రీరాముడు పడవ అందించలేదు కదా అన్నాడు. ఇంత చెప్పిన తర్వాత దిలీపుడికి తనలో ఉన్న లోపమేమిటో అర్థమైంది. వాడు పెద్ద గురువు ఇచ్చిన గ్రంథాలు తీసుకొని తన గురుకుల పాఠశాలకి ఉత్సాహంగా తిరిగి వచ్చాడు. అది గమనించిన గురువు రామశర్మ పెద్ద గురువు సలహా ప్రకారము తను ఉపయోగించిన చిల్లు సంచి, బిచ్చగాడు, దొంగల ప్రభావము దిలీపుడిలో కలిగించిన మార్పుకు చాలా సంతోషించాడు. మరొక కథ పేరు తన కోపమే తనకు శత్రువు. రచించిన వారు శ్రీరామ కమల్ గారు. రాముడికి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వలనే వాడి కోపం తగ్గటం లేదని అందరూ అనేవారు. అందుకని ఒక రోజున రాముడు తల్లి తండ్రి వాణ్ణి గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయము రాముడు నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏదైనా తొందరగా తినటానికి పెట్టు, కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవడానికి పోవాలి అన్నాడు. పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి. రాముడికి కోపం వచ్చి ఆ రోజుకి ఇంట్లో ఏమీ తిననన్నాడు. తల్లి కంగారుపడి వాణ్ణి బ్రతిమలాడటం మొదలుపెట్టింది. ఇంకెప్పుడు పని చెప్పనన్నది. కానీ ఆమె బ్రతిమిలాడిన కొద్దీ వాడికి కోపం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆమె కళ్ళనీళ్లతో భర్తకు సంగతి చెబితే ఆయన చిరాకుపడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం, 12 ఏళ్ళు వచ్చాయి, ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చేయడు, పెరట్లో తోట పని చేస్తే గాని వాడికి తిండి పెట్టకు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలు రాముడు విన్నాడు. వాడికి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలవ గట్టుకు ఆటలకు వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడొక్కడే ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు. నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు. రాముడికి వాడి మీద కోపం వచ్చి, నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని వాడు అనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ల వెంట ఏమీ తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది.
వాడక్కడి నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు క్రింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరికి వెళ్ళి తనకొక పెసరట్టు పెట్టమన్నాడు. అవ్వ డబ్బు అడిగింది. రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనన్నది. దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టని కాలుతో తన్నబోయాడు. ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మురిగింది. రాముడు భయపడి వెనక్కు తిరిగి పరిగెత్తాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. రాముడు రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా, పాపం, నా పొలంలో పండిన వంకాయలని గుట్టగా పోశాను. వాటిలో నుంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి 2 గుట్టలు చేయాలి. నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చేయని వాణ్ణి నీ పొలంలో పనిచేస్తానా? నన్ను ఇలా అడగటానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీదకి విసిరికొట్టి పరిగెత్తసాగాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలామందితో గొడవ పడ్డాడు రాముడు. అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగిపోయి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరు చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానంద స్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తూ ఉంటాడు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. రాముడు శ్రీకృష్ణానంద స్వామి దగ్గరకు వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామివాడి భుజం తట్టి, చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వాడికిక ఎక్కడికి వెళ్లే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చొని స్వామి చేసే నీతి బోధలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణానంద స్వామి రాముణ్ణి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురు పంపమని చెప్పాడు. శిష్యులు రాముడిని అన్నశాలకు తీసుకుని పోయి తృప్తిగా భోజనం పెట్టారు. రాముడు వాళ్ళకి తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతూ ఉండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో, రాము, ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి రాముడు సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపము నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. రాముడు తన తప్పు గ్రహించినట్లు తల వంచుకొని, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో నాన్న అమ్మ ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. స్వామివాణ్ణి ఓదార్చుతూ, నీవిక్కడకు వచ్చి నీ కథ చెప్పగానే నా శిష్యుడొకడిని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపాడు. మర్నాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినటానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథని రసవత్తరంగా వినిపించాడు. కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకొని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు రాగి కాసులవాడు. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసము పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటి వాడైన వీరయ్యను బ్రతిమిలాడాడు.
వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్నదాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమలాడుతూ ఉంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు. ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే, దాన్ని పోయే తద్దినం మనకెందుకు, మన దాన్ని మనం పోదాము అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీటిని తీసుకొచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చొని, మీరు నాకు చాలా సాయం చేశారు, మీకేమైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు, బైరాగివి, నీవు మాకు చేయగల సాయం ఏముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల బరిణలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్లు నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్లారు, కానీ మీరు మాత్రము నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన బరిణను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల బరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రము, మానవ ధర్మంగా నిన్నాదుకున్నాం, కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనటము మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణము పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన బరిణను ఎంచుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే బరిణను ఎంచుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసునిచ్చే బరిణను అందజేశాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవటం వలన నీకు అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలము మంచి పనులు చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద బరిణ ఇచ్చిన బంగారపు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకి మంచి ఇల్లు కాపలా కావాలి. నీవు రాగి కాసులు వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా ప్రమాదముండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నువ్వు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడగట్టుకొని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రము కష్టపడి పనిచేసుకొని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. బరిణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనిషికి సాయపడటం వల్ల కలిగే ప్రయోజనము తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటని కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకి ఒకవైపున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి లక్ష్మి పార్వతుల బొమ్మలు ఉండటం చూసి అవి మంత్రించినవేమో అని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పును ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్మును తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయకష్టం చేసుకొని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరికి వచ్చి తమ కష్టాలు చెప్పుకొని అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటని భక్తితో తాకి వెళుతూ ఉండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద
అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరకు జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పనిచేసుకొని బ్రతకాలని ఉన్నది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడు పనిచేయటానికి సమయం దొరకటం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలనా పాలనా చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్లల్లో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకొని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలిస్తున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా, ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వీ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడము నీకు క్షేమమని నాకు అనిపిస్తుంది అన్నాడు. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు, కానీ నాకు ఎక్కడైనా కష్టపడి పని చేసుకొని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకి వెళతాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖికి కొంతకాలంగా అంతుచిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆ స్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకొని, రాజా, నీ భార్యను పట్టి పీడుస్తున్న వ్యాధిని గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను, విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాళాలను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరిపోతుంది. ఆ నాణాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటువైపు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయటానికి బైరాగి చెప్పినట్లే చేసి తర్వాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణాల భరిణతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది. రాజు పరమానందభరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణ ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకొని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండటము ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు నువ్వున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగి కాసులవాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగటానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్ల, నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సాధించవచ్చనుకున్నాను, అది సరికాదు. మంచితనము, పరోపకార బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.